కరీంనగర్ కార్పొరేషన్ దాదాపు బీజేపీ కైవసం అయిపోయింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందిన ఇద్దరు కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్లకు బండి సంజయ్ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఒక ఇండిపెండెంట్, మరో ఏఐఎఫ్బి కార్పొరేటర్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా మరో ఇద్దరు చేరికతోటి బీజేపీ బలం 34కు చేరింది. ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎంపీ బండి సంజయ్కు కూడా ఒక ఓటు ఉంటున్నందున మొత్తం బీజేపీ బలం 35కు చేరింది. వీరు కాకుండా మరో 6 కార్పొరేటర్లు బీజేపీ నేతలతోటి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కడం ఖాయమైపోయింది. కరీంనగర్ కార్పొరేషన్ దాదాపు బీజేపీ కైవసం అయిపోయింది. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిపించిన ఇద్దరు కార్పొరేటర్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్, 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్లకు బండి సంజయ్ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నిన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఒక ఇండిపెండెంట్, మరో ఏఐఎఫ్బి కార్పొరేటర్ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాజాగా మరో ఇద్దరు చేరికతోటి బీజేపీ బలం 34కు చేరింది. ఎక్స్ అఫీషియో హోదాలో స్థానిక ఎంపీ బండి సంజయ్కు కూడా ఒక ఓటు ఉంటున్నందున మొత్తం బీజేపీ బలం 35కు చేరింది. వీరు కాకుండా మరో 6 కార్పొరేటర్లు బీజేపీ నేతలతోటి సంప్రదింపులు జరుపుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీకి మేయర్ పదవి దక్కడం ఖాయమైంది. కరీంనగర్ కార్పొరేషన్ దాదాపు బీజేపీ కైవసానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, కరీంనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడు. అనుకున్నట్టుగానే అక్కడ ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 66 డివిజన్లకు గాను బీజేపీ 30 స్థానాలను అక్కడ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 14, అదేవిధంగా బీఆర్ఎస్ 9 స్థానాలతో ఇక్కడ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రధానంగా ఇక్కడ ఇండిపెండెంట్లు కీలకంగా మారడం జరిగింది. 13 మంది ఇండిపెండెంట్ ఇక్కడ గెలవడంతో మేయర్ పీఠంపై సస్పెన్స్ కొనసాగుతా ఉంది. మొదటి నుంచి కూడా ఇంకా ఒక 4 ఇక్కడ ఇండిపెండెంట్ ల ఒక మద్దతు బీజేపీకి అవసరం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రిజల్ట్ వచ్చిన వెనువెంబడే కొంతమంది ఇండిపెండెంట్లు బీజేపీలో చేరడం జరిగింది. ఈ రోజు కూడా తాజాగా మరొక 2 ఇండిపెండెంట్లు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది. ఆయన సమక్షంలో కాషాయ కండువా కప్పుకోవడం జరిగింది. కరీంనగర్ లో ఉన్నటువంటి 17వ డివిజన్, అదేవిధంగా 39వ డివిజన్ చెందినటువంటి కార్పొరేటర్లు బీజేపీలో చేరడంతో బీజేపీ సునాయాసంగా ఇక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి స్థానిక ఎంపీ బండి సంజయ్ ఓటు కూడా అక్కడే ఉండడంతో, అదేవిధంగా నిన్న కొంతమంది ఇండిపెండెంట్లు బీజేపీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు మరొక ఇద్దరు, ఎవరైతే 39వ డివిజన్ కార్పొరేటర్ మాసం గణేష్, అదేవిధంగా 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ కొద్దిసేపటి క్రితమే బీజేపీలో చేరడం జరిగింది. ఇక బీజేపీ కార్పొరేషన్ ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఎల్లుండి జరిగే ఈ యొక్క మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో బీజేపీ పార్టీకి చెందినటువంటి వారే మేయర్, డిప్యూటీ మేయర్ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మొదటి నుంచి కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి బండి సంజయ్ ఒంటి చేతితో ఇక్కడ బీజేపీకి ఇక్కడ ఈ కార్పొరేషన్ కట్టబెట్టని మనం చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా మున్సిపాలిటీలో ఎక్కడా కూడా బీజేపీ ప్రభావం చూపలేదు. కేవలం ఇక్కడ నిజామాబాద్ లో ప్రభావం చూపినప్పటికీ అక్కడ వివిధ కారణాలతో మ్యాజిక్ స్పీకర్ దగ్గరికి వెళ్ళలేదు బీజేపీ. కేవలం ఒక కార్పొరేషన్ ను కంప్లీట్ గా బీజేపీ ఇక్కడ సొంతం చేసుకుందని మనం చెప్పవచ్చు. తాజాగా ఇద్దరు జాయిన్ కావడంతో మేయర్ పీఠం ఇంకా సునాయాసంగా బీజేపీ ఖాతాలో పడిందని చెప్పి మనం చెప్పవచ్చు. అయితే రాజు, మేయర్ అభ్యర్థిగా ఎవరి పేరు పార్టీ అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉంది? ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది రాజు? ప్రధానంగా మేయర్ అభ్యర్థి విషయానికి వచ్చినట్టయితే ఇంకా కూడా ఆ అభ్యర్థిని ఫైనల్ చేయలే అని చెప్పేసి కూడా బండి సంజయ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ బీసీ జనరల్ లో వచ్చింది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి చాలా మంది కూడా ఆశాబాహులు ఇక్కడ మేయర్ కోసం పోటీ పడతా ఉన్నారు. ప్రధానంగా బండి సంజయ్ చెప్తా ఉన్నారు, ఇది
ఖచ్చితంగా మా అధినాయకత్వం, పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేస్తుంది. కొంతమంది లిస్టులో కొంతమంది పేర్లు పంపుతా ఉన్నాము, సో అధిష్టానం ఫైనల్ చేస్తుందని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఫైనల్ గా బండి సంజయ్ మాత్రం ఒకరిద్దరు పేర్లను కీలకంగా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎవరిని మేయర్ అని చెప్పేసి కూడా ఇంతవరకు అయితే ఎక్కడ కూడా పేరు బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు వీళ్ళకి తక్కువగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే మెజారిటీ సాధించుకునే దిశగానే అయితే మొదటి నుంచి కూడా బీజేపీ నిన్న రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ అడుగులు వేస్తా ఉంది. సో ఇక ఇండిపెండెంట్లు తమకు మద్దతు ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళే వచ్చి బీజేపీలో చేరుతా ఉన్నారు కాబట్టి సో ఇక మేయర్ అభ్యర్థి విషయం రేపు ఉదయం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికి అయితే మేయర్ అభ్యర్థి కోసం అయితే కీలకంగా ఆ పదవి కోసం పార్టీలో కూడా పెద్ద ఎత్తున పోటీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. పోటీ కూడా విపరీతంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే అధినాయకత్వం దీన్ని ఫైనల్ చేస్తుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే రాజు, కరీంనగర్లో క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయా రాజు? కరీంనగర్ విషయానికి వచ్చినట్టే ప్రధానంగా క్యాంపు రాజకీయాలు అయితే నిన్నటి నుంచే కూడా కొనసాగుతా ఉన్నాయి. ఎందుకంటే నిన్న రిజల్ట్ వచ్చినాక కొంతమంది, రిజల్ట్ రాకముందుకి ఆల్రెడీ కొంతమంది క్యాంపు రాజకీయాలు తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి కూడా ముందు నుంచి కూడా బీజేపీ ఇక్కడ వాళ్ళందరితో అప్రమత్తంగా ఉంటా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇటు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మరొక వైపు టీఆర్ఎస్ కూడా బలమైన ప్రత్యర్థి అని చెప్పేసి కూడా మొదటి నుంచి బీజేపీ భావిస్తున్నటువంటి ఈ తరుణంలో క్యాంపు వాళ్ళందరినీ కూడా క్యాంపుల్లోకి తీసుకెళ్లడం జరిగింది. వివిధ మున్సిపాలిటీలో కొంతమందిని, అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్లలో ప్రధానంగా నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ నుంచి ఇక్కడ నుంచి క్యాంపు తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక నిజామాబాద్ విషయానికి వచ్చినట్టు ఇప్పటికే అక్కడ అరవింద్ చెప్పడం జరిగింది, ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పేసి స్థానిక ఎంపీ అక్కడ ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో సో ఇక కరీంనగర్ ఒకటే కీలకంగా మారింది కాబట్టి వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు ప్రస్తుతం అయితే క్యాంపులోనే కొనసాగుతా ఉన్నారు. సో ఎల్లుండి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది కాబట్టి ఎల్లుండి వరకు కూడా వాళ్ళందరూ కూడా క్యాంపులోనే ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని రిసార్ట్స్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మేయర్ అభ్యర్థి ఫైనల్, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఈ ఇద్దరు అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి ఏదైతే కార్పొరేషన్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ ఓటింగ్ లో పాల్గొంటారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతా ఉంది మనకు. సో పార్టీలో అయితే పెద్ద ఎత్తున అయితే మేయర్ పదవికి పోటీ అయితే ఉంది అని చెప్పి తెలుస్తా ఉంది. అది అంతిమంగా అయితే ఎవరైతే బండి సంజయ్ ఎవరి పేరైతే సూచిస్తారో వారి పేరునే అధిష్టానం కూడా అంగీకరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ అన్ని తానే వ్యవహరించారు కాబట్టి ఆ ఆస్తిని కూడా బండి సంజయ్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.